Guys, in the last class, we discussed till here. Okay, and in this class, let us continue further. అదేంటంటే సింపుల్ పాయింట్ అండి. Let us discuss about trigonometric ratios. So before going into the ratios, we need to know some of the basics regarding geometry. అవేంటి అనేది చూద్దాం. ఫస్ట్ నోట్. ఓకే, ట్రయాంగిల్స్లో ఫస్ట్ వీ నీడ్ టు నో వాట్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. రెండు చాలు. ఫస్ట్ దిస్ వెన్ ఎవర్ అ ట్రయాంగిల్ హ్యాస్ అ రైట్ యాంగిల్ ఇన్ దిస్, దెన్ that type of triangle is called as a right angled triangle, RAT. Got it? And ఇంకొకటి ఉంది. What is that అంటే simple points. So this is called what? I'll tell you. This is what అనేది చెప్పాలి అంటే ఫస్ట్ తెలియాలి కదా. So let me tell you first. దీంట్లో ఏమైతుంది అంటే two sides are equal. So when two sides are equal, then that type of triangle is called as isosceles triangle. Okay? Isosceles triangle. ట్రయాంగిల్ ఐ రిప్రజెంట్ ఇన్ దిస్ ఫ్యాషన్. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ రెండు ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఆ రెండు ప్రాపర్టీస్ వీ నీడ్ టు నో. అవేంటి అని అంటే ఇక్కడ టూ సైడ్స్ సేమ్ అయిపోయేసరికి ఈ సైడ్కి ఆపోజిట్లో ఉండే యాంగిల్స్, ఈ సైడ్కి ఇది, ఈ సైడ్కి ఇది, ఈ యాంగిల్స్ ఏమైతాయంటే ఇది తీటా అయితే ఇది తీటా, రెండు సేమ్ ఉంటాయి. గాట్ ఇట్? బై దిస్ వీ కేమ్ టు నో అ ప్రాపర్టీ కాల్డ్ వాట్? ఐసోసెలస్ ట్రయాంగిల్లో మనకి ఏముంటాయి? రెండు సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఆ రెండు సైడ్స్ యొక్క ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. అండ్ దెర్ ఇస్ వీఆర్ లెఫ్ట్ అప్ విత్ అనదర్ వన్ మోర్. వాట్ ఈస్ దట్? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ ద డయాగ్రామ్స్. యా, నౌ సపోజ్ దిస్ ఇస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ఎట్లా చెప్తాము? ఎట్లా అంటే సింపుల్, ఏ, బి అండ్ సి. సపోజ్ ఇక్కడ ఏమైపోతుంది అని అంటే ఇక్కడ ఈచ్ ఆఫ్ ద సైడ్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ ఇది ఏ అయితే ఇది ఏ, ఇది ఏ. గాట్ ఇట్? అలా త్రీ సైడ్స్ ఎప్పుడైతే ఈక్వల్ ఉంటాయో అప్పుడు ఏమైపోతుంది? యాజ్ పర్ ద ఐసోసెలస్ ట్రయాంగిల్ మనం ఏం చెప్పాం? రెండు సైడ్స్ ఈక్వల్ ఉంటే ఆ రెండు సైడ్స్ యొక్క ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ మూడు సైడ్స్ ఉన్నాయి. ఆ మూడు సైడ్, ఈ సైడ్ యొక్క యాంగిల్ ఇది, ఈ సైడ్ యొక్క యాంగిల్ ఇది, ఈ సైడ్ యొక్క యాంగిల్ ఇది. ఈ మూడు ఎట్లుంటాయి? సేమ్ ఉంటాయి. తీటా తీటా తీటా. అందుకే త్రీ సైడ్స్ ఈక్వల్ ఉండి త్రీ యాంగిల్స్ ఈక్వల్ ఉంటే వాట్ డు వీ కాల్ దిస్ యాజ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాం. అదే టూ సైడ్స్ ఉంటే టూ సైడ్స్ అన్నందుకు ఐసో అంటాం, ఐసోసెలస్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. దీస్ ఆర్ ద బేసిక్స్. నౌ వాట్ డు వీ నీడ్ టు నో? వీఆర్ డిస్కసింగ్ ట్రిగ్నామెట్రీ, హెన్స్ వీ విల్ లిమిట్ అవర్ కాన్సెప్ట్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దిస్ ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెట్ us సపోజ్ దిస్ ఇస్ యాజ్ ఏ, బి and C. Got it? And right angle is at B. Now నేను చెప్పాను ఒక తీటా తీసుకోవాలి, ఒక యాంగిల్ తీటా అని అనుకుంటే అప్పుడు ఏమైపోతుంది? దిస్ విల్ బి అడ్జసెంట్ సైడ్, దిస్ విల్ బి ఆపోజిట్ సైడ్, దిస్ విల్ బి హైపోటెన్యూస్ అనేది మనం డిస్కస్ చేసాం. గాట్ ఇట్? అండ్ నౌ వాట్ ఆర్ వీ గోయింగ్ టు డిస్కస్ ఇస్ ట్రిగ్నామెట్రికల్ రేషియో వాల్యూస్. అవి ఎలా ఏంటి అనేది చెప్పాలి అని అంటే ఫస్ట్ వీ నీడ్ టు నో సమ్ ఆఫ్ ద బేసిక్స్. వాట్ ఆర్ దోస్ అంటే సపోజ్ దిస్ ఇస్ ఈ ఏబీ లెంత్ ఎంత అంటే 3 అనుకుందాం. అప్పుడు బీసీ లెంత్ ఎంత ఉంటుంది అంటే 4 అనుకుందాం. అప్పుడు ఏసీ లెంత్ ఎంత వస్తుంది? 5. ఎందుకు 5 వస్తుంది? బికాజ్ దిస్ ఈజ్ వాట్? పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం మనం జామెట్రీలో చెప్దాం, బట్ ఇక్కడ మీరు విల్ డిస్కస్ దాట్ ఆల్సో. వాట్ ఈస్ పైథాగరస్ థీరం? పైథాగరస్ థీరం ఇస్ పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏంటంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. దట్స్ ఇట్. సైడ్ స్క్వేర్ ఏమవుతుందండి ఇక్కడ? 3 స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏముంది? 4 స్క్వేర్. వెదర్ ఇది ఎంత అవుతుంది? దిస్ ఇస్ 3 స్క్వేర్ ఇస్ 9 ప్లస్ 4 స్క్వేర్ ఇస్ 16. టుగెదర్ ఇట్ ఈస్ 25. ఓకే, వాట్ ఈస్ 25? దిస్ ఈస్ 5 స్క్వేర్. అందుకే 5 అనేది ఏమైంది? హైపోటెన్యూస్ అయింది. గాట్ ఇట్? దిస్ ఇస్ ఇట్. దిస్ ఇస్ అ పైథాగరస్ థీరం. వెరీ గుడ్. ఇది కూడా డిస్కస్ చేసేసాం. వెరీ గుడ్. నౌ వాట్ ఈస్ దాట్ వీ వాంటెడ్ టు డిస్కస్ ఇస్ సింపుల్ పాయింట్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఈ 4ని కాస్త నేను ఎక్స్టెండ్ చేస్తా. ఎంత ఎక్స్టెండ్ చేస్తా? సపోజ్ ఇక్కడ ఎంత ఉందో ఇంకొంచెం అంతే ఎక్స్టెండ్ చేస్తా. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ కూడా 4 ఎక్స్టెండ్ చేస్తా. అప్పుడు ఏమైపోతుంది అని అంటే ఇది కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఏది? ఈ 3 కూడా ఏమైపోతుంది? ఈ 3 కూడా ఎక్స్టెండ్ అయ్యి ఎంత అవుతుంది? ఇక్కడ 3 ఉండేది ఇక్కడ 6 అయిపోతుంది. ఎందుకు 6 అయిపోతుంది? బికాస్ 3 ఇక్కడికి వచ్చి ఉంటుంది ఫర్ సపోజ్, ఇంకా కొంచెం ఎక్కువైపోయి 6 ఇక్కడికి వస్తుంది. ఓకే, అప్పుడు ఏమైపోతుంది?
ఈ ఏది ఈ హైపోటెన్యూస్ ఉంటుంది, ఇది కూడా ఏమైపోతుంది, ఇక్కడ 5 ఉంది కదా, దిస్ ఇస్ 5, ఇదేమైపోతుంది, ఎప్పుడైతే ఈ 4 కాస్త ఇంకొక 4 డబుల్ అయిందో, ఎప్పుడైతే ఈ 3 కాస్త డబుల్ 6 అయిందో, అప్పుడు ఈ హైపోటెన్యూస్ కూడా 5 నుంచి ఇంకొక 5 యాడ్ అవుతుంది. అప్పుడు ఏమైపోతుంది టోటల్లీ, దిస్ విల్ బికమ్ 10. అంటే ఏంటి, నౌ దిస్ ట్రయాంగిల్ విల్ బికమ్ లైక్ దిస్ అండ్ దిస్ 6, 8, 10 అయిపోతుంది. గాట్ ఇట్, 6, 8, 10 అయిపోతుంది. అదే ప్రీవియస్లీ ఇట్ వాజ్ లైక్ దిస్. ఓకే, 3, 4, 3, 4, 5 ఇలా ఉన్నింది. నౌ దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? యు సీ దీస్ 2 ట్రయాంగిల్స్ లుక్ సిమిలర్, చూడటానికి సేమ్ లాగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే బికాస్ ద యాంగిల్స్ ఆర్ నాట్ గెటింగ్ చేంజ్డ్. ఇక్కడ ఎంత ఉంది, థీటా, ఇక్కడ ఎంత ఉంది, థీటా. గాట్ ఇట్. అలా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే దీని యొక్క రేషియో, సైడ్స్ యొక్క రేషియోస్ విల్ రిమైన్ కాన్స్టెంట్. అది ఎలా అనేది చెప్తా చూడండి. టేక్ ఎనీ రేషియో, టేక్ హైపోటెన్యూస్ బై ఈ 2 రేషియో తీసుకోండి, ఏమవుతుంది, 10/8 అవుతుంది, 5/4. ఈ 2 రేషియో తీసుకోండి, 5/4 ఉంటుంది. నౌ టేక్ దీస్ టూ రేషియోస్ ఏమొస్తుంది, 4/3 వస్తుంది. ఫస్ట్ పైనుంచి కిందకి. ఓకే, 8/6 అంటే 4/3. ఇక్కడ కూడా ఇది 4/3. టేక్ ఎనీ రేషియో, ఇట్ విల్ బీ కాన్స్టెంట్ ఓన్లీ అండ్ ఓన్లీ వెన్ థీటా ఈజ్ కాన్స్టెంట్. థీటా కాన్స్టెంట్ ఉన్నంతసేపు మాత్రమే ఈ రేషియోస్ అన్నిటివి కాన్స్టెంట్ ఉంటాయి. గాట్ ఇట్. అండ్ నౌ వీ కేమ్ టు our video theme, that is trigonometrical ratio. Trigonometrical ratio, now can we conclude that ఎప్పుడైతే ఈ థీటా సేమ్ ఉంటుందో అప్పుడు రేషియోస్ ఈ లెంత్లు ఎంతన్నా ఉన్నాయి కానీ ద రేషియో విల్ రిమైన్ కాన్స్టెంట్. ఓకే, ఎప్పుడు థీటా మారకపోతే రేషియో సేమ్ ఉంటాయి. దీని బేస్ మీద we are defining some predetermined ratios, trigonometrical ratios for certain theta. ఒక్కొక్క థీటా దగ్గర ఒక్కొక్క రేషియో ఉంటుంది. గాట్ ఇట్. ఆ వాల్యూస్ ఏంటి అనేది we shall discuss that. Yeah, before going into that, let me tell you there are 6: sin, cos, tan, cot and secant, cosecant. Let us go with this one, isosceles triangle. In just a minute I will actually setting మర్చిపోయాను. I'm doing that now. See, let us draw a isosceles triangle. Okay, that what is that, let me draw this first. Isosceles right angle triangle రాద్దాం, that will be good. ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉండాలి. సో దిస్ ఇస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ A, B and C. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. దీన్ని ఐసోసెలస్ ఎట్లా చేయాలి, హైపోటెన్యూస్ అయితే హైయెస్ట్ సైడ్ ఉంటుంది, దాన్ని మనం ఈక్వల్ చేయలేం. అప్పుడు ఏం చేస్తాం, వీ విల్ మేక్ ద అదర్ 2 sides ఈక్వల్. అంటే AB = BC చేస్తాను, AB = BC చేస్తాం. అప్పుడు ఏమైపోతుంది, ఐసోసెలస్ ట్రయాంగిల్ అయిపోతుంది. ఈ సైడ్కి ఆపోజిట్ ఏముంది, ఇది. ఈ సైడ్కి ఆపోజిట్ ఏముంది, ఇది. సో ఇప్పుడు ఏమైపోతుంది, ఇది థీటా అయితే ఇది థీటా అయిపోతుంది. గాట్ ఇట్. సో దట్ ఈస్ ఇట్. ఇది నేను రాసుకుంటాను ఫస్ట్. అప్పుడు వాట్ ఐ మీన్ ఇస్ ఐ నీడ్ సైన్ థీటా. ఓకే, వాట్ ఈస్ సైన్ థీటా? దిస్ ఈజ్ ఎప్పుడైతే ఇది థీటా, సపోజ్ దీన్ని డిలీట్ చేసేయండి ఆర్ దీన్ని కన్సిడర్ చేయండి, ఇది θ1, బికాస్ θ1 ఈజ్ ఈక్వల్ టు θ2 వేసుకుంటాం, ఐసోసెలస్ రైట్ యాంగిల్ కాబట్టి. వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇక్కడ θ1లో సైన్ θ1 ఏమవుతుందండి, సైన్ θ1, వాట్ ఈస్ సైన్ θ1? సైన్ θ1 బికాస్ θ1 ఈక్వల్ టు θ2 ఈక్వల్ టు 45 degrees అయిపోతుంది. ఎందుకు చెప్పండి, బికాజ్ యాంగిల్ బి ఎంత, రైట్ యాంగిల్ కాబట్టి 90 degrees. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఎంత, 180 degrees. గాట్ ఇట్. కానీ బి బదులు 90 degrees రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 90 అయిపోతుంది. కానీ వీ కేమ్ టు నో దట్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ ఈక్వల్. అప్పుడు ఏమైపోతుంది, యాంగిల్ ఏ అనుకుంటా ఆర్ 2 యాంగిల్ సి అనుకుంటా, దట్ ఈస్ ఈక్వల్ టు 90 degrees. దట్ ఇంప్లైస్ యాంగిల్ ఏ ఆర్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 45 degrees. దట్స్ ఇట్. సైన్ θ1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, సైన్ 45 degrees అని రాయొచ్చు. వాట్ ఈస్ సైన్ 45? ఈక్వల్ టు 45 కదా. వాట్ ఈస్ 45? సారీ, వాట్ ఈస్ సైన్ థీటా? సైన్ థీటా అంటే దిస్ ఇస్ వాట్, థీటాకి పక్కన ఉండేది అడ్జసెంట్ సైడ్ అన్నా, థీటాకి ఎదురుగా ఉండేది ఆపోజిట్ సైడ్ అన్నా, డిస్కస్డ్ రైట్.
theta, this is hypotenuse. Now what is sin theta? Sin theta is ఇలా చెప్పాను. Got it? So opposite by hypotenuse, O by H అంటే ఏమవుతుంది? O by H. O by H. Now let me tell you one thing. Suppose దీని రేషియోస్ తీసుకుంటా. ఆపోజిట్ సైడ్స్ ఏమనుకుంటా, సైడ్ ఇది 1 యూనిట్ అనుకుంటా, ఇది కూడా 1 యూనిట్ అనుకుంటా. జస్ట్ మినిట్. యా, ఇది ఏబీ లెంత్, లెట్ ఏబీ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏమైపోతుంది? దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు బీసీ కదా. ఎందుకు? ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. అప్పుడు ఏమైపోతుంది? అకార్డింగ్ టు పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ ఏమవుతుంది? సైడ్ స్క్వేర్ అంట, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అయిపోతుంది. దట్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. అప్పుడు హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు √2. అప్పుడు హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు √2 అయిపోతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు √2. గాట్ ఇట్? వెరీ గుడ్. ఇప్పుడు వాల్యూస్ వచ్చేసినాయి. లెట్ వి డూ ఇట్. ఓ ఎంత ఉంది? ఆపోజిట్ సైడ్ ఏబీ ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు 1 అనుకున్నాం. అంటే ఇది 1, ఇది 1. ఓ అంటే 1, హెచ్ అంటే √2. దట్ ఈస్ ఇట్. sin 45 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? √2 వచ్చింది. గాట్ ఇట్? అలాగే నేను ఏం చేస్తాను? cos 45 కూడా చూస్తాను. cos 45 అంటే ఎంత? ఇట్ ఈస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ఈక్వల్ టు అడ్జసెంట్ ఎంత? 1. హైపోటెన్యూస్ ఎంత? √2. సో cos 45 ఈజ్ ఈక్వల్ టు 1 బై √2. దట్స్ ఇట్. ఇది మనకు కావాలి. cos 45 ఈక్వల్ టు, బై దిస్, in this slide we came to know that sin 45 is equal to 1 by √2 and cos 45 is equal to 1 by √2. Got it? Okay, let us make a chart. Sin theta, cos theta. Or else can we insert a table, right? We can insert a table, right? So how many do we need? 0, 0, 30, 45, 0, 30, 45, 60 and 90. So total together it is 5 and 6. So 5 and 6. Then this is it. Got it? Now let we do this. Is bound? This is good. Now let me write like this. Okay. Very good. Now what we came to know is this. Where is it? This is 0 degrees. 0 degrees ikkade rasindam. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. Got it? Inte chalu manaki. Now what are the things that which we need to write are sin theta, cos theta. ఏమివి తక్కువ వచ్చాయండి. ఓకే, ఇట్స్ ఓకే. లెట్ మీ హ్యావ్ వన్ మోర్ థింగ్. లెట్ మీ యాడ్ సంథింగ్. యాడ్ సెల్స్. వేర్ ఆర్ యాడ్? I can add like this, right? Keeping a tab. Cot theta. What are these? Okay, secant theta and cosecant theta. Very good. Now ఇప్పుడు చూడండి sin theta. Sin లో మనకి ఏమేమి వచ్చాయండి? sin 45. sin 45 is equal to 1 by √2. cos 45 equal to 1 by √2. అదే రాసేస్తా. ఇక్కడ ఎంత వస్తుంది? 1 by √2. cos 45 కూడా 1 by √2. Got it? This is it. Next ఇంకేం వచ్చాయి? Let me ఇక్కడ ఐసోసెలస్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది వచ్చింది. గాట్ ఇట్? అండ్ నౌ వాట్ డు వి నీడ్ టు డూ? టెల్ మీ. సింపుల్ పాయింట్. See, now I'll take a, what is this? Equilateral triangle. See, let me take an equilateral triangle first. Okay, ఇది equilateral triangle. Very good. So this is triangle A, B, C అనుకుందాం. I shall draw a line perpendicular to this. కానీ ఎప్పుడన్నా కానీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్ గీసినా ఇట్ విల్ ఆల్సో బికమ్ అ బైసెక్టార్. బైసెక్టార్ అంటే ఏంటి? ఒక లైన్ని రెండు ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తుంది. బట్ దిస్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే, యాజ్ దిస్ ఇస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సపోజ్ ఇదేమైపోతుంది? సపోజ్ ఇది 1 యూనిట్ అనుకుంటా. అప్పుడు ఇది టోటల్ ఏమైపోతుంది? 1 యూనిట్. ఇది కూడా టోటల్ 1 యూనిట్, బికాస్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. అండ్ ఇక్కడ ఈ లైన్ డ్రా చేసినందుకు పాయింట్ డి దగ్గర బీడీ ఏమైపోతుంది?
BD will become 1 by 2 and DC will become 1 by 2. Then what is the thing that which we need to discuss అంటే సింపుల్ పార్ట్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇలా డ్రా చేస్తే మనకేమైపోతుందండి, ఇక్కడ చెప్పాం, ఎక్కడ చెప్పాము, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్స్ వి డిస్కస్డ్ హియర్ ఆల్ ద 3 sides విల్ బి ఈక్వల్ ఇన్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. గాట్ ఇట్. కానీ ఆల్ ద 3 sides ఆర్ ఈక్వల్ అంటే ఏ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180. కానీ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి కదా, 3 ఇంటూ ఏ ఆర్ 3 ఈక్వల్ టు బి ఆర్ 3 ఇంటూ సి ఈక్వల్ టు 180. అప్పుడు ఏమైపోతుంది, ఎనీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 60 degrees అయిపోతుంది. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకు ఈచ్ యాంగిల్ విల్ బి సేమ్ అండ్ దాట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 60. ఇది 16, ఇది 16, ఇది 16, 60 degrees ఉంటాయి. నౌ ఇప్పుడు ఇది 60 degrees అయిందనుకోండి, నేను ఇది ఎందుకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. బికాస్ ఇక్కడ నేను 90 degrees తీసుకున్నా, ఇక్కడ తీటా ఏమవుతుంది 45 degrees. సో 45 degrees దగ్గర సైన్ తీటా, కాస్ తీటా, కొసిక్ తీటా ఇవన్నీ నేను అప్లై చేయొచ్చు. గాట్ ఇట్. సో ఇవన్నీ అప్లై చేస్తే ఏమొస్తే మనకి వీ గెట్ సైన్ తీటా, కాస్ తీటా, ఆల్ ద వాల్యూస్ ఫర్ తీటా ఈక్వల్ టు 45 degrees, 45 degrees. అందుకే 45 degrees మనకు వచ్చాయి. గాట్ ఇట్. సో tan తీటా ఏమైపోతుంది, tan తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్. వాట్ ఈస్ సైన్? సైన్ 45. tan 45 అంటే sin 45 by cos 45. This is equal to 1 by root 2 by 1 by root 2. Cancel అయిపోతే 1. So tan theta is equal to 1. If tan theta equal to 1, cot theta ఏమవుతుంది 1 by tan. 1 by 1, 1. So ఇది కూడా 1. What is secant theta? Secant theta is 1 by cos theta. గుర్తుపెట్టుకోండి, 1 by cos. Secant is equal to 1 by cos. కానీ cos ఎంత? 1 by root 2. అప్పుడేమవుతుంది root 2. ఆన్సర్ root 2. cosecant theta ఏమవుతుంది? ఇన్వర్స్ ఆఫ్ సైన్. ఇన్వర్స్ ఆఫ్ సైన్ అన్నా కూడా 1 by root 2కి ఇన్వర్స్ root 2 వచ్చేస్తుంది. అందుకే సైన్ అండ్ కాస్ వాల్యూస్ ఈ రెండు వాల్యూస్ తెచ్చుకుంటే మనకు మిగతా వాల్యూస్ అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి. 45 degrees అయిపోయింది. నా వాట్ ఐ నీడ్ టు నో ఇస్ దిస్. ఏంటి, 60 degrees వస్తుంది ఇక్కడ. సో 60 degrees దగ్గర నేనేం చేస్తానంటే ఐ షల్ రైట్ వాట్ ఈస్ ఇట్ సైన్ వాల్యూ, సైన్ 60. But before going into sin 60, what are all the adjacent side, opposite side and hypotenuse అనేది తెలియాలి. 90 degrees ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు సి జస్ట్ ఇమాజిన్ ఏడిసి ఇదేమైపోతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఉంటుంది, అంతే కదా. ఏడిసి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు ఇక్కడ ఏమొస్తుందండి, దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ సైడ్ 1, దిస్ ఇస్ సైడ్ 2. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ హైపోటెన్యూస్. గాట్ ఇట్. నౌ ఇప్పుడు ఈ సైడ్ 1 అనేది ఎంత వాల్యూ, సైడ్ 1 అనేది వాల్యూ ఎంత అంటే, డోంట్ వరీ ఇట్ ఈస్ గెటింగ్ హెక్టిక్ బట్ ఐ విల్ మేక్ దిస్ సింప్లిఫైడ్. 1 1 1 ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ డయాగ్రామ్స్. ఇలా ఒక డ్రా చేస్తాం, అవునా. ఇది 1/2 అనుకున్నాం. అప్పుడు ఇది ఏమైపోతుంది, పైథాగరస్ థీరం, సైడ్ స్క్వేర్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ తెలియదు ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ ఎంత 1 స్క్వేర్. సో సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు 1/2 అక్కడికి పోతే 1 minus 1/4 దట్ ఈక్వల్ టు 3/4. అప్పుడు సైడ్ ఈక్వల్ టు √3/2. సో దిస్ ఈస్ వాట్ √3/2 వస్తుంది ఇది ఈ సైడ్ ఏడి. నౌ వాట్ ఐ నీడ్ ఇస్ √3/2 వచ్చింది, డీసీ 1/2 వచ్చింది. కాంట్ ఐ గెట్ ద హైపోటెన్యూస్? హైపోటెన్యూస్ ఎంత వస్తుందండి చేయండి. హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఎంత 3/4 ప్లస్ 1/4 దట్ ఈస్ ఈక్వల్ టు 1. అండ్ అదే చెప్పేది హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఖచ్చితంగా అయ్యే తీరాలి, బికాస్ దిస్ ఇస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండ్ ఏసీ ఈజ్ అ సైడ్ ఆఫ్ ఇట్. హెన్స్ ఇదంతా మనకు అవసరం లేదు. హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనకు తెలుసు. ఇంతవరకు అయిపోయింది. వాల్యూస్ వచ్చినాయంటే ఇంక అయిపోయి కొట్టేయడమే. సైన్ 60 ఏమైపోతుందండి, సైన్ 60 అంటే ఏంటి, దీని ఆపోజిట్ టు ఇట్లా. సో సైన్ 60 ఇస్ వాట్ ఇస్ దిస్, సైన్ 60కి ఇది అడ్జసెంట్ సైడ్ అయిపోతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అయిపోతుంది, ఇది హైపోటెన్యూస్ అయిపోతుంది. వాట్ ఈస్ సైన్ 60 ఆర్ సైన్ థీటా? ఇట్ ఈస్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఎంత ఉంది, √3/2 ఉంది, డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంత ఉంది 1. సో ఆన్సర్ ఇస్ √3/2. వాట్ ఈస్ దిస్, సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు √3/2. నౌ వాట్ ఐ ఆస్క్ ఇస్ కాస్ 60 ఎంత అని అడుగుతా. కాస్ 60 ఎంత అండి, కాస్ 60 కూడా ఇక్కడే. వాట్ ఈస్ కాస్ 60? కాస్ 60 ఇక్కడ చెప్పాం, ఇదొకటి ఇదొకటి. గాట్ ఇట్. సో కాస్ 60 అంటే ఏంటి, a/h. a/h. వాట్ ఈస్ a? 1/2. సో 1/2. h is 1. ఆన్సర్ ఇస్ 1/2. కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు 1/2. సైన్ 60 √3/2 అదే రాసుకుంటా. సో సైన్ 60 ఎంత అండి, √3/2. కాస్ 60 1/2. ఇంతవరకు రాసుకుందాం.
Got it? Now what I ask is, where is it? Yeah, this is it. Now what I ask is, ఇక్కడ వరకు 60 అయిపోయింది. Got it? Now what I do is I will extract the triangle ADC. Got it? ఈ ట్రయాంగిల్ ADC దీన్ని పక్కకు తీస్తా. I'll do it in the next slide. అప్పుడు ఏమైపోతుంది, దిస్ విల్ బికమ్ లైక్ దిస్. వెయిట్ ఎ మినిట్, జస్ట్ గివ్ మీ బ్రేక్. ఇలా ఉందా? ఇలా అయిపోతుంది. ADC బాగా చూడండి కావాలంటే, ADC ఇట్ ఈస్ లైక్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అట్ యాంగిల్ D. గాట్ ఇట్? యాంగిల్ D. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కానీ AD వాల్యూ ఎంత? AD వాల్యూ ఇక్కడ ఇచ్చాడు √3/2. సో √3/2 ఇచ్చాడు, √3/2. అండ్ నెక్స్ట్ DC వాల్యూ ఎంత? 1/2 ఇచ్చాడు. చూసుకోండి, వచ్చింది కదా, మనం చేసాం. DC వాల్యూ 1/2 ఇచ్చాడు. నెక్స్ట్ హైపోటెన్యూస్ ఈక్వల్ టు 1. హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. కానీ వాట్ ఐ మీన్ ఇస్, ఇక్కడ ఈ యాంగిల్ ఎంత? DC. బికాజ్ ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క పార్ట్, అంటే DC 60 degrees అని ఉంది. ఇది 60. నౌ యూ టెల్ మీ, ఇది 90, ఇది 60, అప్పుడు ఇది ఏమైపోతుంది? 30. ఎందుకంటే టోటల్ 180 అవ్వాలి. 90 + 60 150. 180లోంచి పోతే 30. నౌ ఈ ట్రయాంగిల్ నేను కొద్దిగా తిప్పించి రాసుకుంటా. తిప్పించి అంటే ఎట్లా అంటే, సపోజ్ ఐ విల్ రైట్ దిస్. ఇలా రాసుకుంటా. అంటే ఏంటి, ఇప్పుడు D ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. యాంగిల్ D ఇక్కడ ఉంటుంది. ఓకే, దీన్ని ఇలా తిప్పుతా. ఐ మీన్ టు సే, దీన్ని ఇలా తిప్పుతా. ఇలా తిప్పితే ఏమైపోతుంది, నాకు ఈ A ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ A కిందికి వచ్చేస్తుంది. ఇట్లా అంటే ఇలా A, ఇది D, ఇది C అయిపోతుంది. అప్పుడు యాంగిల్ A ఎంత ఉంది? 30 ఉంది. యాంగిల్ C ఎంత ఉంది? 60 ఉంది. గాట్ ఇట్? ఇంతేగా? ఇంతే. నా ఇప్పుడు చూడండి, AD ఎంత వస్తుంది? AD ఎంత? √3/2. ఎట్లున్నది అట్లే రాసుకుంటా. నెక్స్ట్ ఇది ఎంత? DC 1/2. హైపోటెన్యూస్ 1 ఉంది. నౌ ఐ షల్ ట్రై టు పర్ఫార్మ్ sin 30. sin 30, ఎందుకంటే ఇక్కడ θ 30 ఉంది కదా. సో ఐ విల్ రైట్ sin 30. వాట్ ఈస్ సైన్? ఫస్ట్ sin θ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. వాట్ ఈస్ ఆపోజిట్? ఆపోజిట్ ఇది డివైడెడ్ బై హైపోటెన్యూస్. సో వాట్ ఈస్ దిస్? ఆపోజిట్ ఇస్ 1/2 డివైడెడ్ బై 1. హెన్స్ sin 30 ఎంత వచ్చింది? 1/2 వచ్చేసింది. ఖతం. నెక్స్ట్ ఐ విల్ పర్ఫార్మ్ cos 30. వాట్ ఈస్ cos 30? cos 30 ఈజ్ ఈక్వల్ టు థీటాకి కింద అండ్ పైన. సారీ, cos 30 is what? Didi and this one. So adjacent by hypotenuse. Adjacent ఏముంది? ఈ థీటాకి adjacent ఇక్కడ ఉంది. సో cos 30 is equal to √3/2 divided by hypotenuse ఎంత? 1. సో cos 30 ఏమైపోతుందండి? √3/2 అయిపోతుంది. దిస్ ఇస్ ద ఫార్ములాస్ ఆర్ ద వాల్యూస్, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ దట్ వీ గాట్. ఫైనల్గా డిస్కస్ చేసింది ఏంది? కొత్తలో ఇది ఎంత ఎక్స్టెండ్ చేసినా, ఇది ఎంత ఎక్స్టెండ్ అయితే ఇది ఎంత ఎక్స్టెండ్ అవుతుంది, ఇది ఎంత ఎక్స్టెండ్ అవుతుంది. బై దట్ ఆల్ ద రేషియో రిమైన్ కాన్స్టెంట్. అప్పుడు ఏమైపోయింది? అప్పుడు వాట్ ఎవర్ యూ డూ, sin 30 వాల్యూ విల్ నెవర్ చేంజ్, దట్ రేషియో వాల్యూ డజంట్ చేంజ్ 1/2. cos 30 రేషియో డజంట్ చేంజ్ √3/2. అదే రాస్తా. సో sin 30 1/2 రాస్తా. sin 30 1/2. cos 30 ఎంత వచ్చింది? cos 30 √3/2 వచ్చింది. √3/2 దట్ ఐల్ రైట్. cos 30 √3/2. ఖతం, అయిపోయింది. నౌ వాట్ ఈస్ దాట్? ఇక్కడ sin θ cos θ వచ్చేసాయి అనుకోండి. ఐల్ రబ్ దిస్. నౌ వాట్ ఆర్ ద వాల్యూస్ ఫర్ tan θ? tan θ అంటే ఇది డివైడెడ్ బై ఇది, sin బై cos. 1/2 డివైడెడ్ బై √3/2 అంటే ఏంటి? 1/2 ఇంటూ పైకి వెళ్తే రివర్స్ 2/√3. ఆన్సర్ ఇస్ 1/√3. 1/√3. గాట్ ఇట్? అలా ఇక్కడ కూడా చూడండి, tan θ వాల్యూ ఎంత? sin θ √3/2, cos θ 1/2. ఈ 1/2 పైకి వెళ్తే ఇంటూ 2/1 అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే √3 వస్తుంది. వాట్ ఈస్ cot θ? ఇన్వర్స్ ఆఫ్ tan. 1/√3 అయితే ఇన్వర్స్ ఆఫ్ tan √3. ఇక్కడ √3 అయితే 1/√3 అయిపోతుంది. secant θ అంటే ఏంటండి? secant ఈజ్ 1/cos. cos √3/2, secant 2/√3. ఇక్కడ కూడా అంతే. cos 1/2, secant ఏమైపోతుంది? 2/1. 2/1 is 2. అలాగే cosecant ఏమైపోతుంది? ఇన్వర్స్ ఆఫ్ sin ఏముంది? 1/2. 1/2 ఇన్వర్స్ 2. అండ్ ఇక్కడ
కొసికెంట్. సైన్ ఎంత ఉంది? √3/2. దాని ఇన్వర్స్ 2/√3. దిస్ ఇస్ ఇట్. నౌ వీఆర్ లెఫ్ట్ అప్ విత్ 0 and 90 degrees. ఓకే, ఇది మనం చార్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సింది. దట్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఇట్. గాట్ ఇట్? నౌ సీ హియర్, what are the other values for these? Sin 0 ఎంత, 90 ఎంత అంటే సింపుల్ పాయింట్. దీస్ క్యాన్ బి రిటర్న్ ఇన్ what is this? ఫార్ములా పరంగా చేయొచ్చు, బట్ we have some equations, graphs. If you are BTech students, then you know sinusoidal function ఏంటి అని అంటే, sinusoidal function ఇలా స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే, జస్ట్ అ మినిట్. sinusoidal function ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఈ పాయింట్ ఒరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా sinusoidal function. మీకు గుర్తుందో లేదో, CROలో చూపిస్తారు, అండ్ ఈవెన్ వీ స్టడీ హియర్. ఓకే, సో ఇలా స్టార్ట్ అవుతుంది. అదే కాస్ ఫంక్షన్ ఏమవుతుంది? కాస్ ఫంక్షన్ ఇలా స్టార్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ 0 degrees. వాట్ ఈస్ దిస్? maximum will be at what? Maximum will be at 90 degrees. పెరుగుతూ 90 వస్తుంది. ఇది 0 degrees, ఇది 90 degrees. ఓకే, సో వెయిట్ అ మినిట్. కాస్ ఫంక్షన్ ఇట్లా ఉంటుంది. ఎస్, వెరీ కరెక్ట్. నౌ సీ హియర్, కరెక్ట్. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. సైన్ ఇక్కడ 0 దగ్గర ఎంత? దిస్ ఇస్ సైన్ ఫంక్షన్, దిస్ ఇస్ కాస్ ఫంక్షన్. గాట్ ఇట్? దీన్ని బట్టి మనం చెప్పొచ్చు సైన్ 0 ఏమైపోతుంది అని అంటే, సైన్ 0 అయిపోతుందండి. సైన్ 90 1 అయిపోతుంది. ఎందుకంటే సైన్ 0 దగ్గర వాల్యూ ఎంత ఉంది? 0. అదే సైన్ 90 దగ్గర మ్యాక్సిమం ఉంది. గాట్ ఇట్? అండ్ కాస్ 90 ఏమైపోతుంది? కాస్ 0 1 అయిపోతుంది. కాస్ 0 1 అయిపోతుంది. ఎందుకు చెప్పండి? కాస్ 0 దగ్గర వాల్యూ ఎంత ఉంది? జస్ట్ అ మినిట్, మై మిస్టేక్. ఓకే, కాస్ 0 దగ్గర వాల్యూ ఎంత ఉంది? కాస్ 0 దగ్గర వాల్యూ 1 ఉంది. దిస్ ఇస్ మ్యాగ్నిట్యూడ్ 1. ఓకే, మ్యాగ్నిట్యూడ్ 0. బట్ 0 దగ్గర ఎంత ఉంది? దీని వేవ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇస్ 1. వేవ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1, అందుకే 1 అయిపోయింది. కాస్ 0 1 అయిపోతుంది. అదే కాస్ 90 0 అయిపోతుంది. కాస్ 90 0 ఎందుకు అయిపోతుంది? వై? బికాస్ ఇక్కడ 0 నుంచి ఏం చేస్తుంది? ఇది 180 degrees ట్రావెల్ చేస్తుంది. ఇది 45 అండ్ ఇట్లా 90 అగైన్, మళ్ళీ 45 అండ్ 90. సో టోటల్ ఇట్ ఈస్ 180 degrees. 180 degrees దగ్గర షిఫ్ట్ ఎట్లా వస్తుంది అనేది మనకు సిఆర్ఓస్కోప్లో వస్తుంది, క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. అండ్ దిస్ ఇస్ వాట్. అదే కాస్ ఫంక్షన్కి అయిపోయేసరికి ఇన్వర్స్ అయిపోతుంది. దిస్ యూ ఆల్ నో. నౌ ఈ రెండు వచ్చేసినాయంటే అయిపోయింది. టాన్ ఫంక్షన్ ఏమైపోతుంది? సైన్ బై కాస్. టాన్ 0 ఈజ్ నాట్ డిఫైన్డ్, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ అస్ 0 ఆల్సో, బికాస్ వాట్ ఈస్, వెయిట్ అ మినిట్, సైన్ బై కాస్, రైట్? ఓకే, సైన్ బై కాస్ ఇస్ 0. టాన్ 0 ఈజ్ 0. నౌ యూ టెల్ మీ, ఇది 0 వస్తుందా 1 వస్తుందా? యూ మ్యాథమెటిక్స్ గైస్. See, simple point here. What is that? One thing is for sure, whatever you divide, anything that you divide with, anything you divide, or whatever, నేనే తప్పు చెప్తున్నా. 0ని దేంతో డివైడ్ చేసినా కూడా, యూ డివైడ్ ఇట్ టు ఎక్స్, యూ డివైడ్ ఇట్ విత్ 2, ఎనీథింగ్, ఆన్సర్ ఇస్ 0. సో 0 అయిపోతుంది. టాన్ 0 ఈజ్ 0. కానీ టాన్ 90 ఏమైపోతుంది? ఎనీథింగ్, ఎనీ నంబర్ ఇఫ్ యూ డివైడ్ విత్ 0 ఏమైపోతుంది? ఇన్ఫినిటివ్ అయిపోతుంది. ఎందుకు? సపోజ్ 10 ఉంది, 10 డివైడ్ బై 5 అంటే 2 వస్తుంది. అదే 10 డివైడెడ్ బై 2 చేయండి, 5 అయిపోతుంది. అంటే ఏంటి? డినామినేటర్ తగ్గే కొద్దీ రిజల్ట్ పెరుగుతూ వస్తుంది. ఓకే, 10 డివైడ్ బై 1 అంటే ఆన్సర్ 10 వస్తుంది. అట్లా 10 డివైడ్ బై 0 వచ్చేసరికి ఇన్ఫినిటివ్ అయిపోతుంది. అందుకే దిస్ విల్ బి ఇన్ఫినిటివ్ ఆర్ నాట్ డిఫైన్డ్ అని కూడా చెప్పొచ్చు. బై దిస్ విల్ కమ్ టు నో దట్ దిస్ ఇస్ 0 అయితే 1 బై 0 ఈజ్ ఇన్ఫినిటివ్, 1 బై ఇన్ఫినిటివ్ ఈజ్ 0. సో secant theta is 1 by cos. ఇవి మీరు చేసుకోవచ్చు. దిస్ యూ టెల్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. వాట్ ఈస్ secant? 1 by cos. వాట్ ఈస్ cos? 1 by sin. సో డిటర్మైన్ ఈ రెండిటి ప్రకారం, ఈ రెండు వాల్యూస్ ప్రకారం, ఈ రెండు కండిషన్స్ ప్రకారం టెల్ మీ ద వాల్యూ ఆఫ్ secant cosecant ఇన్ 0 and 90 degrees. By this we will come to know the chart of what all the trigonometric ratios are all about with respect to their angles at 0, 30, 45 and 60 and 90. Got it? సో నాకు తెలిసి వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనట్లుంది అనుకుంటున్నాను. 30 minutes వెళ్ళిపోయింది, బట్ ఇట్ ఈస్ ఓకే. మీకు ఒక క్లారిటీ, కన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. దట్స్ ఇట్ అప్. ఐల్ మీట్ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో లెసన్. నా పేరు ఆదిత్య అండ్ బాయ్.